కృతజ్ఞురాలు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొక అరణ్యానికి సమీపాన కుటీరంలో ఒక 10 ఏళ్ల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అరణ్య ప్రాంతంలోనే ఉన్నప్పటికీ వాడికి సరస్వతి కటాక్షం కలగడం చేత వరప్రసాదంగా సమస్త విద్యలు అలవడ్డాయి. అన్ని విద్యలతో పాటు మంత్ర విద్యలో కూడా నేర్పు కలిగింది. అడవిలో ఉండే పక్షుల భాషలు, జంతువుల భాషలు అన్నీ వాడికి తెలుసు. తన విద్యలన్నీ వాడు పరోపకారం కోసమే వినియోగించేవాడు. అందుచేత ఆ బాలుణ్ణి అందరూ బాలయోగి అని పిలుస్తూ వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మటమట కాస్తున్నది. చెట్టు నీడన కూర్చుని ఉన్న బాలయోగికి చిన్న కునుకు పట్టింది. కునుకు గాఢ నిద్రగా మారింది. మంచి నిద్రలో ఉన్న బాలయోగికి ఏదో వికృతమైన శబ్దం వినిపించి మెలకు వచ్చింది. ఏమిటా అని లేచి చూడగా అది ఒక స్త్రీ కంఠం. రక్షించు రక్షించు అంటూ విలపించే ఆర్తనాదం. విస్తుపోతూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు బాలయోగి. అక్కడ చెట్టు చాటున నక్కి ఉన్న ఒక సుందరాంగి భయంతో కంపించిపోతూ అతడి వంక దీనంగా చూసింది. నన్నామె తరుముతూ వస్తున్నది. దాక్కునేందుకు తావు చూపించు, రక్షించు మహానుభావ అంటూ కడుపు కరిగిపోయేటట్టు ప్రార్థించింది. ఎవరా తరుముకు వచ్చేది? ఎందుకు అలా వస్తున్నది? అంటూ ప్రశ్నలు వేశాడు బాలయోగి. ఇప్పుడేమీ అడగకండి. శూకర దేశ ప్రభు కుమారుడు భీకరసేనుడు ఒక యక్షకన్యను పెళ్లాడదామనుకున్నాడు. తరువాత ఆయన మనసు నాపైన చిక్కుకున్నది. అందుకని ఆమెకు నాపైన ద్వేషం పుట్టింది. ఆమె నన్నేమి చేసినా చేయగలదు అని చెప్పిందామె. మరైతే భీకరసేనుణ్ణి పెళ్లాడాలని ఉన్నదా నీకు అని మళ్ళీ అడిగాడు బాలయోగి. వాడు కురూపి. వాడిని చేసుకోవడానికి ఏ ఆడది ఇష్టపడదు. యక్షకన్యకు ఇష్టం లేదు. కానీ వాడు ధనవంతుడు. ధనం కోసమే ఆమె అతనిపైన ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నది అని చెబుతూ, స్వామి, ఇంకా జాగు చేయకండి. కంటపడితే నన్ను ప్రాణాలతో వదలదు ఆమె. రక్షించండి. రహస్య స్థలమేదైనా చూపించండి అంటూ ప్రాధేయపడింది. జాలిపడ్డాడు బాలయోగి. వెంటనే ఆమెను తన కుటీరానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. లోపలి నుండి కమండలంతో మంత్రజలం పట్టుకువచ్చి ఆమె మీద చిలకరించాడు. మరుక్షణంలోనే ఆ సుందర కన్య అందాలు చిందేటి ఒక తుమ్మెదగా మారిపోయింది. ఝూంకారం పెట్టుకుంటూ పోయి పువ్వుల మీద వాలి వాటిలోని మకరందాన్ని చవి చూడసాగింది. సరే, ఈ తుమ్మెద ఈ సమీపంలో తోటలోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు బాలయోగి. అంతలోనే గాజులు గలగలమనిపిస్తూ యక్షకన్య అతడి ఎదుట ప్రత్యక్షమైంది. ఈ దారిన ఎవరైనా మానవ కన్య రావడం చూసావా అని అడిగింది గద్దించే ధోరణిలో. బాలయోగి బిత్తరపోతూ లేదన్నాడు. తప్పించుకో చూచావంటే కుదరదు. నిజం చెప్పు, ఆమెను ఎక్కడ దాచావో చెప్పు అంటూ ఆ యక్షకన్య అతనిని నిలదీసి అడిగింది. నాకు తెలియదుగాక తెలియదు అని అనేశాడు బాలయోగి. అంతలో తుమ్మెద వచ్చి ఊరుకోక యక్షకన్య ముక్కు మీద పుట్టుక్కున కుట్టింది. యక్షకన్య దానివైపు తీవ్రంగా చూసి, ఓసి నీవేనా, చూసుకో నిన్నేం చేస్తాను అంటూ హూంకరించింది. యక్షకన్యను కుట్టిన ఆ తుమ్మెద అల్లిబిల్లిగా తిరుగుతూ పోయి మెల్లిగా బాలయోగి కుటీరం ప్రవేశించింది. కుటీరంలో ఒక చిన్న గదిలో బల్ల అమర్చి ఉంది. బల్ల మీద వ్రాత పరికరాలున్నాయి. తుమ్మెద సరాసరి అక్కడికి వెళ్ళి సిరా బుడ్డిలో కాళ్ళు ముంచింది. బల్ల మీద ఉన్న తెల్ల కాగితం పైన వంకర టింకరగా గీతలు పెట్టింది. ఆ గీతలు పరిశీలనగా చూస్తే బాలయోగి భాషలో కృతజ్ఞురాలను అని అర్థమిచ్చేటట్టున్నది. ఇలా గీతలు గీయడం పూర్తి కాగానే ఏదో ఒక గొప్ప విధి నెరవేర్చుకున్నట్టుగా తృప్తితో సంతోషంతో చెట్టు చెట్టుకు పువ్వు పువ్వుకు తిరుగుతూ సాగిపోయింది. అక్కడ కసిపూడిన యక్షకన్య ఊరికే ఉండలేదు. తనకు నేస్తాలైన కందిరీగలను పిలిచింది. అందాలు చిందేటి ఒక తుమ్మెద ఈ ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటుంది. దానిని ఎలా అయినా పట్టి గూట్లో చిక్కించుకుని అది దొరికిన వెంటనే నాకు కబురు పంపించవలసిందని నా ఆజ్ఞగా సాలెపురుగులన్నిటికీ చెప్పిరండి అన్నది. తక్షణమే ఈ కబురు అడవిలోని సాలీడులన్నిటికీ అందించాయి కందిరీగలు.
మరి కొద్దిసేపటికే తుమ్మెద తిరుగుతూ తిరుగుతూ ఒక పరమ సుందరమైన పువ్వుల గుత్తి మీద వాలింది. అక్కడ ఒక సాలీడు పట్టు దారాలతో పుచ్చు పన్ని కూర్చున్నది. తుమ్మెద కంటపడగానే అది అనేక విధాలుగా దానిని పొగుడుతూ తీయటి మాటలు చెబుతూ మా ఇల్లు చూద్దు గాని లోపలికి రా అని పిలిచింది. అమాయకమైన తుమ్మెద సాలీడు మాటకి ఉబ్బిపోయి లోపలికి వెళ్ళి గూట్లో ఇరుక్కుంది. దాని రెక్కలకు కాళ్లకు ఉచ్చులు బిగిసిపోయాయి. అందుచేత అది కాస్త కూడా కదలలేకపోయింది. యక్షకన్య పోగానే తుమ్మెదను వెతకటం కోసం బయలుదేరాడు బాలయోగి. ఎంతకు తుమ్మెద కనబడలేదు. పువ్వు పువ్వు వెతికాడు. ప్రతి సాలెగూడు పరిశీలించాడు. చివరకు అది ఇరుక్కుపోయిన ఈ సాలెగూడికి వచ్చి చూశాడు. తుమ్మెద కంటబడినందుకు ఆనందమైంది. కానీ అది ఇలా ఇరుక్కుపోవడం చూసి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే సాలెగూడిని వేళ్లతో చుట్టబెట్టి స్వరూపనాశనం చేశాడు. తుమ్మెదను తాకి మంత్రం జపించాడు. తక్షణమే అది మామూలు ఆనాటి కన్యరూపం పొంది చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికో ఎగిరిపోయింది. బాలయోగి ఆశ్చర్యంతో చూశాడు. బాగా యోచించగా తన మంత్రంలో పొరపాటు వల్ల ఆ తుమ్మెద మానవ కన్యగా మారిపోయినప్పటికీ రెక్కలు మాత్రం అలానే నిలిచిపోయినట్టు గ్రహించాడు. ఆ కన్య ఎగిరిపోతూ నవ్విన చిరునవ్వు మట్టుకు అతని హృదయం మీద అచ్చుపడిపోయింది. ఎందుచేత ఆమె మారు మాట లేకుండా ఇంత ఉపకారం చేసిన తనకు కృతజ్ఞత అయినా తెలపకుండా వెళ్ళిపోయిందా అని ఆలోచించుకుంటూ అతడు తన కుటీరం చేరుకున్నాడు. గదిలోకి వెళ్ళి కాగితం పైన గీతలు చూసుకోగానే అతని కన్నుల వెంట అప్రయత్నంగా జలజలమంటూ బాష్పాలు రాలాయి. కథ సమాప్తం. ఎక్కువ తక్కువలు అనే చిన్న కథ చెప్పుకుందాం. లోకంలో ఎవరు ఎక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతువాడికి మధ్యన వాదం పడింది. ఎన్నాళ్ళు చూసినా కలుపు తీయడం, దుక్కి దున్నడం, నూర్చడం ఇదే పనిగా ఉన్నదే నీకు. భూమిలో కలుపే కాదు, నీ మనస్సులోని కలుపు తీసేయాలోయ్. లేకుంటే ఆ చెట్టుకు నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి. అందుకు రైతువాడు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారిననే సంగతి మీకు తెలియదు కాబోలు. మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు. నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరు సుమండి అన్నాడు. వేదాంతి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రైతువాడు, ఆలోచన ఎందుకు, ఒక చిన్న కథ చెబుతాను వినండి. ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకు వివాదం వచ్చింది. నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నాను అని గర్వంతో అన్నది రాయి. అలా అని ఊరుకోక, ఛీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసపిసలాడిపోతావు, నిన్ను తొక్కితే మానవులు అసహ్యించుకుంటారు, కాళ్ళు కడుక్కునేదాకా వాళ్లకు తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది. గర్వి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది. ఓ పాషాణమా, చూడ్డానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా, నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతువాడు. రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి, ఓయి పెద్ద మనిషి, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి. బురద సహాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు, గుడులు, గోపురాలు నిర్మించడానికి శిలలు వినియోగం అవుతున్నాయి. కనుక దేని ఉపయోగం దానిదే, రెండు లోకానికి అవసరమే అని వాదించాడు. ఆ మీదట, సరే దారికి వస్తున్నారు మీరు. ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా. విన్నారో లేదో మరొక చిన్న కథ చెప్పనివ్వండి, విని తరువాత మీ అభిప్రాయం చెబుదురు గాని అంటూ ఇలా చెప్పాడు రైతువాడు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, ఒక టేకు చెట్టు రెండూ ఉండేవి. ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో, నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను, చేటలంతేసి ఆకులున్నవన్న మాటే గాని నీ వల్ల కొంచెమైనా మానవుడికి ఉపకారం లేదు కదా అని దెప్పి పొడిచింది. అందుకు టేకు చెట్టు, గర్వించిన ఓ మర్రి, నీ అహంభావం కట్టిపెట్టు, నీవు ఏ పాటి, నీవు ఇచ్చే నీడ ఏ పాటి. నా కలపతో మానవులు శాశ్వతమైన ఇల్లు కట్టుకుని
తరతరాల హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్టు మర్రికి జవాబు ఇచ్చింది. రైతువాడు ఈ కథ చెప్పగానే వేదాంతి వాడిని ఆదరించి చేరదీసుకున్నాడు. అబ్బాయి, అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి, నేను మనస్సుకి శాంతినిచ్చే టేకు చెట్టును. పంటకు జీవాన్నిచ్చే మట్టివి నువ్వు, మనసుకి రక్షణనిచ్చే శిలను నేను. తెలిసిందా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. లోకానికి మనిద్దరము అవసరమే అని చక్కగా ప్రబోధం చేశాడు. కథ సమాప్తం. శుభం.